దేవునామమునకు మహిమ కలుగును గాక. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. దేవుని వాక్యంలో ఉండి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 19 నుండి మనం చదువుకుందాం. రోమ పత్రిక 12:19 నుండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియ్యుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిచ్చును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమునకు ఇమ్ము. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. ఎంతో అద్భుతమైన వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. దేవుని వాక్యం ఇక్కడ మనకు తెలియజేస్తుంది. మనము అంతకుముందు వారములో ధ్యానం చేశాం. కీడు వలన జయింపబడకూడదు, కీడును గెలవనివ్వకూడదు అనే అంశాన్ని గురించి మనం నేర్చుకున్నాం. అది ఇంకా నేర్చుకోవాల్సిన అవసరత మనం కలిగి ఉంటున్నాం. అది మీ మనస్సులో ఉంచుకోనండి. కీడు మీ మీద గెలుపు సాధించనివ్వకండి, కీడును గెలవనివ్వకండి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అలాగే మేలు చేత కీడును జయించుము అనేది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కీడును మనం జయించాలి. ఎలా జయించగలం? కీడు మీద, చెడు మీద ఎలా మనము విజయులము కాగలం అనేది ఇక్కడ మనం గ్రహించాలి. ఎలా మనకు విజయము లభిస్తుంది, ఎలా విజయాన్ని మనం సాధించగలం అంటే మేలు చేయుట ద్వారా అని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి కీడును నీవు ఎలా జయించగలవంటే మేలు చేత. మనం కీడును జయించాలి. కీడు మీద, చెడు మీద మనం విజయాన్ని సాధించాలి. అందుకే దేవుడు కొన్నిసార్లు ఆ యొక్క కీడును, ఆ యొక్క చెడును మన మార్గంలో మనకెదురుగా అడ్డుగా వచ్చినట్లుగా దేవుడు చేస్తున్నాడు. అది మనం గ్రహించాలి. కీడు వెళ్ళే మార్గం ఒకవైపు, మన మార్గం వేరే వైపు. కానీ క్రాస్ రోడ్స్ అన్నట్లుగా, అంటే ఒకవైపు వెళ్ళేది మరొక వైపు వెళ్ళేవి ఒక జంక్షన్ లో ఎదురైనట్లుగా దేవుడు మనకు ఎదురు పడేటట్లు చేస్తున్నాడు. అది మనము గ్రహించాలి. కాబట్టి ఎందుకు ఆ పరిస్థితి జరుగుతుంది అంటే ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది, ఆ యొక్క చెడును, ఆ యొక్క కీడును నీవు జయించాలి, దాని మీద నీవు విజయాన్ని సాధించాలి అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. నీవు చెడును జయించాలి, నీవు కీడును జయించాలి. కీడు ప్రతి చోట ఉంది. కీడును గూర్చిన ఫిర్యాదులు కానీ, కీడును గూర్చిన ఆ యొక్క ఇబ్బందిని కానీ, సనుగును కానీ వ్యక్తపరుస్తూ మనమందరము కూడా కీడును గూర్చి ఇబ్బంది పడడము కానీ, కీడును గూర్చి బాధపడము కానీ, దాన్ని గురించి దేవుని సన్నిధిలో ప్రార్థించడం కానీ, మాట్లాడడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాం. అయితే ఆ యొక్క సందర్భాల్లో దేవుడు మనకొక పనిని అప్పగిస్తున్నాడు. ఆ పని ఏంటంటే దాని మీద నువ్వు విజయాన్ని సాధించాలి. అది గెలవనివ్వకూడదు నీ మీద. దాని మీద పోరాటములో నీవు నిరంతరము కూడా పోరాడుతూనే ఉండాలి విజయం సాధించుట కోసం. అయితే ఎలా నేను విజయం సాధించగలను? ఆ చెడు మీద, ఆ కీడు మీద, నన్ను గాయపరిచే విషయాల మీద నా ఆత్మీయతను, నా యొక్క విశ్వాసాన్ని, నా భక్తిని దెబ్బ కొట్టాలని చూస్తే దాని మీద నాకు ఎలా విజయం వస్తుంది అంటే మేలు చేయుట ద్వారా, మేలైన విధానాలను అనుసరించుట ద్వారా నీవు విజయాన్ని సాధించగలవు, విజయుడవు కాగలవు, విజయాన్ని తప్పకుండా నీవు చూడగలవు.
అది వాక్యం తెలియజేస్తుంది. మనము మంచి చేసినప్పుడు, డూ గుడ్ థింగ్స్, దెన్ యు విల్ బి ద విన్నర్. వాక్యం తెలియజేస్తుంది. నీవు మంచి చేస్తూ ఉన్నట్లయితే నీవు విజయుడవు కాగలవు. విజయం నీదే అవుతుంది ఆ యొక్క కీడు సంగతుల మీద అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించును. ఓవర్కమ్ ఈవిల్ బై గుడ్. మంచి ద్వారా చెడును జయించు, చెడుపై విజయము సాధించు, చెడును అధిగమించు. ఎలా అధిగమించగలను? మంచి ద్వారా, మంచి చేయుట ద్వారా అనేది దేవుని వాక్యము మనకు తెలియజేస్తున్నది. బైబుల్ నిండా కూడా ఇదే విషయాలు మనము కనుగొనగలం. అటువంటి అద్భుతమైన వాక్య భాగం ఇదే క్రైస్తవ జీవితపు విలువలు, నిజ క్రైస్తవుని యొక్క గురుతులు. అందుకొరకు ఇక్కడ మనము 19వ వచనం, 20వ వచనం, 21వ వచనములో మనం ఈ విషయాలు చూస్తున్నాం. అలాగే పైనుండి కూడా ఈ మాటలను తెలియజేస్తూ వచ్చాడు. 17లో కూడా కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి అని చెప్పాడు. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. ఇవన్నీ కూడా అదే విషయాలను మనకు తెలియజేస్తూ వస్తుంది. కాబట్టి ఎటువంటి అద్భుతమైన విషయం, మనము కీడు మీద విజయం సాధించాలి. ఎలా సాధించగలం? మేలు చేయట ద్వారా, మేలైన విషయాల ద్వారా, మేలుకరమైన విధానాల ద్వారా మనము కీడును జయించగలము అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుని వాక్యంలో మనము చూస్తే, అందుకే ఇక్కడ 20వ వచనములో కూడా శత్రువు ఉన్నాడు, శత్రువు ద్వారా ఇబ్బంది కలుగుతుంది, శత్రువు బాధ పెడుతున్నాడు, శత్రువు దూషిస్తున్నాడు, నాకున్న ఆ యొక్క మంచి పేరును లేకుండా చేస్తున్నాడు, నాకున్న ఆనందాన్ని నేను ఆనందించకుండా చేస్తున్నాడు. ఈ పరిస్థితులు ఉన్నాయి. శత్రువు ఉన్నాడు. శత్రువు ద్వారా ఏం జరుగుతుంది? విరోధమైన కార్యాలు జరుగుతున్నాయి. దేవుని నుండి నేను అపేక్షించే వాటికి, ఆశించే వాటికి, అలాగే సంతోషించే వాటికి విభిన్నమైన పరిస్థితులు కలిగించగలిగిన వ్యక్తిని ఎంటర్ చేయడం, అలా మారడం, వారి ద్వారా అనేకమైన ఏం జరుగుతూ ఉంటుంది? విరోధమైన పని. దేవునిలో మనకున్న ఆనందం కొరకు వాటిని పొందుతానన్న సంతోషంతో ఎదురు చూస్తూ ఉండగా ఇటువంటి విభిన్నమైన పరిస్థితులు జరుగుతున్నాయి. అంటే అక్కడ చెప్తున్నాడు ఏం చేయాలి? 20వ వచనంలో, కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే నీవు అతనికి భోజనం పెట్టుము, తప్పికొని ఉంటే దాహమిమ్ము. విరోధమైన ఆ పరిస్థితికి నువ్వేం చేయాలి? నీవు సహాయకుడవై నిలబడాలి. అది జయించే మార్గం, విజయం సాధించే మార్గం, నిన్ను విజయుడుగా ప్రకటించే మార్గం అనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. పైనుండి దేవుడు విజయుడిగా ప్రకటించిన తర్వాత మనము ఉన్నతమైన స్థానములోనికి పిలువబడతాం. అది మనం గుర్తించాలి. యోసేపు తన మంచితనము ద్వారా ఎంతగా క్రిందికి నెట్టబడుతూ, తోయబడుతూ, తన ఇంటికి దూరమై, తన దేశానికి దూరమై, గుంటలోనికి త్రోయబడి, ఎన్ని వ్యతిరేక పరిస్థితులు ఎదురవుతున్నా అతడు మంచిని విడువలేదు, మంచిగా ఉండడాన్ని విడువలేదు, పరిచర్య చేయడాన్ని విడువలేదు. ఖైదీలకు కూడా ఏం చేస్తున్నాడు? పరిచర్య చేస్తున్నాడు. నేరస్తులకు సేవ చేస్తున్నాడు. చూడండి, ఆ విధంగా అతడు ఎంతవరకు త్రోయబడ్డాడంటే జైల్లో ఒక మూలకు త్రోయబడ్డాడు. అక్కడ మంచి చేయడం ద్వారా, అక్కడ సంతోషముగా ఉండి ఇతరులను సేవించడం ద్వారా, ఇతరులకు పరిచర్య చేయడం ద్వారా అతన్ని చెరసాల నాయకుడు గుర్తించి
తన పని కొరకు వాడుకోవడం మొదలుపెట్టాడు. కాబట్టి రాజు కొంతమందిని అక్కడ అధికారులను బంధించాడు. పానదాయకుల అధిపతిని, భక్ష్యకారుల అధిపతిని, ఇద్దరి మీద అభియోగాలు వచ్చాయి. ఒకరి మీద అభియోగం వస్తే ఆ అభియోగము ఇంకొకరి మీద అభియోగం చేశారు. కాబట్టి వారిని న్యాయము కొరకు విమర్శలో ఉంచండి, కావలిలో ఉంచండి. వారెవరు? అధికారులు. వారికి జడ్జిమెంట్ రాలేదు, వారు విమర్శించబడుట, కావలిలో ఉంచబడుట. అక్కడికి ఎవరు సాధారణమైన వ్యక్తులు వెళ్ళలేరు. ఎందుకంటే వారెవరు? అధికారులు, ఉన్నతమైన అధికారులు. రాజుకు భోజనం ఏర్పాటు చేయుట అనే దాంట్లో కొన్ని వేల మందిలో ఉన్నతమైన స్థానములో ఉన్న వ్యక్తి అధిపతి అక్కడ ఉన్నాడు. అది మీరు గుర్తించాలి. అనగా పరిచర్య చేసే సేవకులు కూరగాయలు తీసుకొని వచ్చేవారు, ఆ మాంసం తీసుకొని వచ్చేవారు, ఏర్పాటు చేసేవారు ఒక విభాగం అయితే, వాటిని ప్రిపేర్ చేసేవారు, అందులో ప్రత్యేకముగా వండేవారు, దాన్ని అంతటిని పర్యవేక్షించే పైనున్న అధికారి. అలాగే పానదాయకుల అధిపతి అంటే ఇక మీరు ఆలోచించాలి. రాజు ఆ వ్యక్తి తప్ప ఇంకే వ్యక్తి నమ్మలేడు. అంటే ఆ వ్యక్తి ఎన్ని విషయాలు చూసుకోవాలి. ఇలాంటి అత్యున్నతమైన అధికారము కలిగిన వ్యక్తులు, వారి దగ్గరికి సాధారణమైన వ్యక్తులు ఎవరు రారు. యోసేపు రాగలిగాడు. ఎందుకంటే యోసేపు అందరినీ చక్కగా చూసుకోగలిగిన దాన్ని చెరసాల నాయకుడు చేశాడు. అది మనం గుర్తించాలి. అక్కడికి రావాలంటే, అధికారుల దగ్గరికి రావాలంటే ఎలాంటి వ్యక్తి అయి ఉండాలి, అలాంటి స్థానంలోకి ఎలా వచ్చాడు అనేది చూస్తే మంచితనాన్ని చూపించుట. ఎవరికైనా అతడు వచ్చినప్పుడు ఎలాంటిది ఎదుర్కొన్నాడు, ఎలాంటి శిక్షణ ఎదుర్కొన్నాడు, ఎలాంటి మాటలు ఎదుర్కొన్నాడు, కానీ అన్నిట్లో చిరునవ్వుతో స్వీకరించి ఉంటాడు. బాధపడుతున్నా, అవమానించిన తలదించుకొని అంగీకరిస్తూ, వారు అపహాస్యం చేసిన, ఏం చేసినా అతడు మాత్రము దాన్ని చూపించలేదు, తనలో ఉన్న మంచినే చూపించాడు. కాబట్టి చెరసాల నాయకుడు గుర్తించాడు. వ్యక్తి అందరిని పలకరిస్తున్నాడు, అందరిని పట్టించుకుంటున్నాడు అని అతన్ని తనకు ముఖ్యమైన వ్యక్తిగా చేసుకున్నాడు అనేది మనం చూస్తాం. కాబట్టి మనం గ్రహించాలి, దేవుని వాక్యం మనకు ఎటువంటి అద్భుతమైన విషయాలను తెలియజేస్తుంది. దేవుని వాక్యంలో మత్తయి సువార్త కొన్ని విషయాలతో త్వరగా మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం ప్రభువు యొక్క బోధను కూడా మనం చూస్తే 38 నుండి కొన్ని విషయాలు చదువుతాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 38 నుండి. ఇవన్నీ క్రొత్త నిబంధనకు సంబంధించిన ఆజ్ఞలు అని చెప్పవచ్చు. క్రొత్త నిబంధన యొక్క దేవుని మాటలు ఇవే మనకు ఆధారం, మన ధర్మశాస్త్రం. దేవుడు మనకు అనుగ్రహించిన ధర్మశాస్త్రం అని చెప్పవచ్చు. దాని గురించి మనం చూస్తే 38 నుండి చూస్తే, కంటికి కన్ను, పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. మీరు విన్నారు కదా. ఎప్పుడు దాన్ని ఉదహరిస్తున్నారు, ఎప్పుడు దాన్ని గుర్తు చేసుకుంటున్నారు. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి, ముళ్ళును ముళ్ళుతోనే చేయాలి కదా. మనం ఎప్పుడు ఏవి గుర్తు చేసుకుంటాం? వీటిని. అయితే ఇప్పుడు మీరు విన్నారు, దాని పక్కన పెట్టింది. ఇప్పుడు నేను చెప్పేది అది ప్రభువు ఇక్కడ చెప్తున్నారు. ఆ మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, దుష్టుణ్ణి ఎదిరించకండి. దుష్టుణ్ణి ఎదిరించుట అనేది మనకి ఇవ్వలేదు. దుష్టుడు ఏం చేస్తున్నాడు? దుష్టత్వాన్ని కనపరుస్తున్నాడు, అన్యాయముగా మాట్లాడుతున్నాడు. అయితే ఎదిరించుట అనేది ఇవ్వలేదు. చెప్పవచ్చు, బ్రతిమలాడుకోవచ్చు. ఒక అధికారి తప్పు చేస్తుంటే క్రింది వాళ్ళు ఏం చేస్తుంటారు? అయ్యా అని బ్రతిమలాడుకుంటూ ఉంటారు. అతనికి అర్థమయ్యేటట్లుగా చెప్పడానికి అవకాశం ఇచ్చిన మేరకు చెప్పడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎదిరించడం చెయ్యరు.
బ్రతిమలాడుకుంటూ వారు తమ నివేదికను సమర్పిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ దుష్టుణ్ణి ఎదిరించకు. అలాగే నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఏం చెప్తున్నాడు? ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఒకడు కుడి చెంప మీద కొడితే ఏమంటున్నాడు? ఎడమ చెంప కూడా. ఏం చూపిస్తున్నాడు ఎడమ చెంప చూపించే వ్యక్తి? లేక కుడి చెంప మీద కొట్టినప్పుడు లేక మౌనంగా ఉన్నట్లయితే ఏం చూపిస్తున్నాడు? ఇక్కడ ఆ విధంగా మనము చూస్తున్నాం. కానీ ఒక చెంప మీద కొడితే మరొక చెంపను చూపుట అనేది ఇక్కడ వాక్యం తెలియజేస్తున్న విషయం. కాబట్టి ఇందులో ఏమర్థమవుతుంది? ఆ వ్యక్తి కొట్టేవాడు మీరే మీరే కొట్టేవారు అనుకోండి, ఎవరిని కొడతారు? మీ పిల్లల్ని కొడతారు. ఒక కుమారుణ్ణి మీరు కొట్టారనుకోండి, వాడు ఎదిరించాడు అనుకోండి, ఇంకోటి కొడతారు. కుమార్తెను కొట్టారనుకోండి, ఆమె తల దించుకొని ఉందని కొడతారా? లేదు. మనం ఎప్పుడు కూడా మనస్సాక్షి లేనట్లుగా ఆలోచించుకోవాలి. చాలా మంది అలా ఆలోచిస్తేనే వాక్యం అర్థం కావట్లేదు. నీకొక మనస్సాక్షి ఉంది, నిన్న ఆ స్థానంలో పెట్టుకో. పరదేశిని నిందించకు అన్నాడు. మనం పరదేశిని చూడగానే మనకు లేని సామెతలన్నీ గుర్తొస్తుంటాయి. ఎలా చూస్తుంటాం? అనుమానిస్తూ చూస్తూ ఉంటాం. నువ్వే ఆ స్థానం నిలబడితే అందరినీ అనుమానించాలా? నువ్వే వేరే రాష్ట్రానికి వెళ్తే, నీవే వేరే ప్రజల మధ్యలోనికి వెళ్తే నిన్ను ఒక దొంగగా, దోచుకునేవాడుగా నిన్ను ఎలా చూడాలి ప్రజలు? మనస్సాక్షి లేనట్లుగా ఆలోచిస్తే ఏది అర్థం కాదు. అందుకే పరదేశిని బాధించకు, నిందించకు. నువ్వు కూడా పరదేశిగా ఉన్నావు. అప్పుడు నీ మనసు ఎలా ఉంది? వాళ్ళు ఎలా ఉన్నారు? నిన్ను కరుణిస్తే మన నెత్తి మీద ఎక్కి తొక్కుతాడు, మన శత్రువుతో కలుస్తాడు. ఎలా భావించి కష్టపెట్టారు నిన్ను, కానీ నువ్వు అలా ఉన్నావా? మీ మనస్సు, పరదేశిగా ఉన్న మీ మనస్సు ఎలా ఉందో మీకు తెలుసు కదా. పరదేశి యొక్క మనస్సు ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా. ఇలా చెప్పాడు. కాబట్టి ఇక్కడ మనం గ్రహించాలి, ఒక చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు? ఎదిరించకు, ఎదిరించకు నువ్వు. కానీ చెప్పుకోవచ్చు. ఎదిరిస్తేనే చెప్పడానికి వీలవుద్దా? ఎదిరిస్తేనే వీలవుద్దా? కుటుంబంలో ఎదిరిస్తేనే తప్పులు చెప్పడం వీలవుతుందా? ఎదిరించే వాళ్ళకే వీలవుద్దా? ఎదిరించే వాళ్లకు అసలు ఎంతవరకు చెప్పగలరు? కోర్టులో గంటలు గంటలు కొన్ని జరుగుతూ ఉంటాయి, పదోపవాదాలు. అక్కడ ఎదిరించుడు ఏమి ఉండదు. ఎదిరించేవాడు ఎంతసేపు మాట్లాడగలడు? ఎదిరించి ఎంతవరకు వివేకాన్ని నువ్వు ప్రదర్శించగలవు? ఎదిరించుట ద్వారా ఎంతవరకు నివేదికను అర్థవంతంగా ఒక దాని వెనకాల ఒకటి నువ్వు చెప్పగలవు? ఎదిరించుట ద్వారా సాధ్యం కాదు. కోపాన్ని వ్యక్తపరుచుట, నేను కోపంతో ఉన్నాను అనేది మాత్రమే అక్కడ వీలవుతుంది. కానీ ఎదిరించకుండా ఉండడం ద్వారా నివేదికను ఖచ్చితంగా సమర్పించవచ్చు. కాబట్టి ఎదిరించకు. ఎదిరించట ప్రభు ఇక్కడ నేర్పించట్లేదు. అలాగే ఒకవేళ ఎదుటి వ్యక్తి ఆవేశంతో నిన్ను కొట్టినప్పుడు దాన్ని స్వీకరించు. అంతేకాదు, ఏం చెప్పాడు? రెండో చెంప చూపించు, అంటే నేను సహనంతో ఉన్నాను. అక్కడ ఏమర్థమవుతుంది? కొట్టే వ్యక్తికి ఏమర్థమవుతుంది? రెండో చెంప చూపించడం ద్వారా నీ విజయం. ఎదుటి వ్యక్తి ఆవేశపడినా కూడా నీవు సహనముతో ఉన్నాను, నేను సహనముతో ఉన్నాను అనేది అక్కడ కనబడుతూ ఉంది. అది ప్రభువు ఇక్కడ చెప్తున్నారు. మీరు విన్నారు అది, కానీ ఇక్కడ నేను చెప్పేది అనేది ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఒక వ్యక్తి దుష్టుడు ఉన్నాడు, దుష్ట కార్యాలు చేస్తున్నాడు, అన్యాయమైన దాన్ని చేస్తున్నాడు. ప్రభువేమో ఏం చేయమంటున్నాడు? ఎదిరించకు. ఆ ఎదిరించుట అనే పని నువ్వు చెయ్యకు అంటున్నాడు. మరి ఏం చెయ్యాలి? ఎంత మేలైనవి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. కీడు జరుగుతుంది, నీవు మేలైన విధానాలు అనుసరించి. ఒక వ్యక్తి నిన్ను ఒక దెబ్బ కొట్టాడు, నువ్వు మౌనంగా ఉండు, నీ యొక్క సహనాన్ని చూపించు. అప్పుడేమవుతుంది? ఆ తీవ్రత ఆగిపోతుంది. సామెతలు 15:1 చెప్పాడు. ఏం చెప్పాడండి? ఒక వ్యక్తి క్రోధముతో ఉన్నాడు,
ఆ క్రోధాన్ని ఏది చల్లారుస్తుంది? మృదువైన మాట. అదే నొప్పించు మాట కోపాన్ని కూడా రేపుతుంది అనేది చెప్పారు. కాబట్టి ఇక్కడ ప్రభు చెప్పేది ఏంటంటే నువ్వు కీడును జయించాలి. కీడును జయించాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే మనకంటే అద్భుతంగా ఇంకెవ్వరు కూడా కీడును ఎదుర్కోలేరు. మనకంటే అద్భుతంగా ఎవరు కూడా కీడును ఎదుర్కోలేరు. అలాంటప్పుడు ఆ కీడును మనం హ్యాండిల్ చేయకపోతే అది వెళ్ళి అనేకుల్ని గాయపరుస్తుంది. నీవే దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేస్తే ఒకటి కీడును లేకుండా నువ్వు చేయగలవు. ఒకటి లేదా కీడును తగ్గించగలవు. కీడు తీవ్రతను తగ్గించగలవు. అప్పుడు ప్రజలకు ప్రాణాంతకంగా అది మారదు. కొంచెం బాధిస్తుందేమో. ఎందుకంటే నీవు హ్యాండిల్ చేశావు. ఈ రోజున బయట కీడును పెంచుతున్నారు. ప్రతి వ్యక్తి తన మాటల చేత కోపమున్న వాడిని ఏం చేస్తున్నాడు? క్రోధం కలిగిన వ్యక్తిగా మార్చి సమాజంలోనికి వదులుతుంది. మీకు అర్థమైందా? కోపాన్ని రేపి అలాగే సాతాను ఏం చేస్తున్నాడంటే మనుషుల్లో ఉన్న మంచితనాన్ని లేకుండా చేయడానికి కొంతమంది వ్యక్తులను మోసగాన్లను పంపిస్తున్నాడు. ఇక మనుషులను ఎవరిని కూడా నమ్మక అందరిని మోసగాన్లుగా చూడడానికి కోసము జనాలు తయారవుతుంది. ఇలా ఎందుకు జరిగింది? మోసం చేసే కొంతమంది వ్యక్తుల ద్వారా జరిగింది. మోసం చేసే కొంతమంది వ్యక్తుల ద్వారా ప్రజల్ని నమ్మలేకుండా అందరినీ కూడా చూపుల చేత గాయపరిచే వ్యక్తులు తయారయ్యారు. వాళ్ళు ఎలా తయారయ్యారు? కొంతమంది మోసం చేసే వ్యక్తుల ద్వారా. ఆ మోసగాళ్ళని పంపింది ఎవరు? సాతాను. కాబట్టి వారు అందరికీ కూడా ప్రమాదకరంగా తయారవుతారు. కానీ క్రైస్తవుడు క్రీస్తును అనుసరించేవాడు. నా ఉద్దేశం క్రైస్తవుడు అంటే వాళ్ళు మత సంబంధమైన వ్యక్తి కాదు. అందుకే మనం రక్షణ, మారు మనస్సు అని తీసుకున్నాం. మారు మనసు అంటే ఏంటి? మారు మనసు అనే దాన్ని తీసుకున్నాం. మారు మనసు అంటే క్రీస్తు మనస్సుని మనము ధరించడం. అర్థమైందా? బైబిల్ చెప్పే మారు మనసు ఏంటంటే క్రీస్తు మనస్సును మనము ధరించాలి. క్రీస్తును మన ముందు మాదిరిగా పెట్టుకోవడం. అది మారు మనసు. మారు మనస్సు పొందుట అంటే నీది కాని దానిని నీవు ధరించి. మరి ఎవరిది మనం మనది ఎందుకు తొలగించుకున్నాం? మనం తొలగించుకున్నా వేరేది మనం వేరేది ఎవరిది? క్రీస్తు. మారు మనసు మార్చుకున్నానని లోకంలో వాడే దాని గురించి బైబిల్ చెప్పడం లేదు. అది మారు మనసు కాదు. అర్థమైందా? మనసు మార్చుకున్నాను ఇప్పుడు, అది వేరు, ఇది వేరు. ఇది క్రీస్తు మనస్సును ధరించుకోవడం అనేది మనం గుర్తుంది. కాబట్టి మనం గ్రహించాలి, క్రీస్తును అనుసరించే వ్యక్తి చక్కగా విరోధమైన పరిస్థితులతో వ్యవహరించగలడు. ఆ వ్యవహరించడంలో రెండు కార్యాలు జరుగుతాయి. ఒకటి, దాన్ని ఆ కీడును తొలగించగలడు. ఒకటి, లేదా కీడును తగ్గించగలడు. దాని తీవ్రతను తగ్గించగలడు. నీతో మాట్లాడిన తర్వాత వ్యక్తి కోపం తగ్గుద్ది. నీతో మాట్లాడిన తర్వాత వ్యక్తిలో ఉన్న ఆ వ్యతిరేకత మనమే కొంచెం తొందరపడుతున్నట్టు, మనమే కొంచెం అందరిని అనుమానిస్తున్నట్టు అని తీవ్రత తగ్గుద్ది. కాబట్టి అతడు సమాజంలోనికి వెళ్ళిన తర్వాత అతడు ఎక్కువగా హాని చేయడు. హానికరమైంది తగ్గించేసాము. అందుకు దేవుడు మనల్ని పెట్టాడు. లోకములో వెలుగుగా, ఉప్పుగా మనల్ని పెట్టాడు. అది మనం గుర్తించాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే మేలుకరమైన విధానాలు, మేలుకరమైన ఆలోచనలు, మేలుకరమైన మాటలు, మేలుకరమైన నిర్ణయాలు, మేలుకరమైన పద్ధతులు ఇవన్నీ సమకూర్చుకోవాలి, మన దగ్గర ఉండాలి. మనది శరీర సంబంధమైన జీవితం కాదు, మనది ఆత్మ సంబంధమైన జీవితం. శరీర సంబంధమైన జీవితాన్ని గురించి మనం చూస్తున్నాం. శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి, అవి ఏవనగా, స్పష్టంగా ఉన్నాయి, అవి ఏవనగా అని మొదలు పెట్టాడు. ఆ కార్యాలన్నీ మొదలు పెట్టాడు. అది లోకం.
మరి మనం ఆత్మ సంబంధులం, మనం వెలుగు సంబంధులం. కాబట్టి మనవి ఆత్మ సంబంధమైనవి. అది గలతీ 5:22లో చెప్పాడు. ఇది మనవి. గలతీ 5:19, 20, 21, 3 వచనాల్లో అక్కడ చెప్పాడు కొన్ని విషయాలు. ఒక 15 విషయాలు అక్కడ చెప్పాడు. అవి లోకం, కీడుకు సంబంధించిన విషయాలు. కోపము, ద్వేషము, ఆ విషయాలన్నీ, మత్సరము, అసూయ, ఆ విషయాలన్నీ అక్కడ చెప్పాడు. అవి లోక సంబంధమైనవి, అవి కీడు కలిగించేవి. అయితే మనం ఆత్మ సంబంధమైన వ్యక్తులం. గలతీ 5:22లో చెప్పినవి మనలో నుండి ప్రదర్శించబడాలి. దాని ద్వారా విజయం ఉంది. కానీ సాతాను యొక్క ఉద్దేశం వేరు. వాడి ఉద్దేశము మనల్ని నశింపచేయాలి, దెబ్బగొట్టాలి, మన ఆత్మీయత లేకుండా చేయాలి. మన కాస్త మంచితనము ఆ మొక్కగా ఉన్నప్పుడు ఎదగకుండా అది అతడు మంచి పట్ల ఇప్పుడే వేరు తన్నుతూ ఎదుగుతున్నాడు, ఆ వేరు లేకుండా చేయాలి. హృదయము లోపల నుండి అతనిలో మంచి పట్ల సరైన అభిప్రాయం లేకుండా చేయాలి. మంచిగా ఉంటే లాభం లేదు అని మాట్లాడాలి, ఆ కొటేషన్ రావాలి, అలా అనుకోవాలి వ్యక్తి. ఇది సాతాను యొక్క ఉద్దేశం. కానీ దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది ఎన్ని విషయాలు. నేను మీతో చెప్పున్నదేమనగా, దుష్టుని ఎదిరించకు, కొడుచెంపు మీరు కొట్టు అనవేరిని కడపించెందుకు త్రిప్పుము. ఎవరైనా నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగి తీసుకొనగోరని ఎడల వానికి వ్యాజ్యం వేస్తున్నావా? వ్యాజ్యము, గొడవ. నేను నీకు వస్త్రమునే ఇవ్వగలను. వస్త్రము పైన ఉండే ఒక దానికోసం నువ్వు వ్యాజ్యం వేస్తే అదొక్కటే కాదు, వస్త్రమునే ఇవ్వగలను. చూసారా? వ్యాజ్యము నేర్చుకున్నది లోకము. దేవుడు మనకు అనేకమైన వస్త్రాలు ఇచ్చి వస్త్రమునే ఇవ్వగలిగినంతగా మన హృదయాన్ని దేవుడు విశాలపరుస్తుంది. ఎటువంటి మేలుకరమైన పద్ధతి దేవుడు మనకిచ్చాడో అది మనం గ్రహించాలి. కాబట్టి ఒక్కొక్క విషయం ఇక్కడ చెప్తున్నాడు. ఇవన్నీ కూడా ఎదుటి వ్యక్తి దానికి ఎంత మేలుకరమైన విషయాలో మీరు ఆలోచించండి, ఎంత ఆశ్చర్యం. అలాగే 41, ఒకడు 1 మైలు దూరము రమ్మని నేను బలవంతం చేసినేలా. ఎందుకు బలవంతం చేస్తున్నాడు? ఇప్పుడే డ్యూటీ నుండి వచ్చా, అలసిపోయి ఉన్నా, నేను ఎలా వస్తాను? పైగా నా పనులు నాకున్నాయి. నేను నా ప్రయాస నుండి నా సొంత టైంలో అడుగు పెట్టాను. కాబట్టి నా సంతోషాలు, నా యొక్క శాంతియుతమైన విధానాలు, నా యొక్క అభివృద్ధికి సంబంధించిన విషయాలు, నా యొక్క విషయాలు నేను చూసుకోవాలి అన్న సమయంలో ఒక వ్యక్తి బలవంతం చేస్తున్నాడు. ఒక స్నేహితుడు వచ్చి, ఒక్క మైలు కొరకు బలవంతం చేస్తున్నావా? 2 మైళ్ళు రాగలిగింది నా దగ్గర. చూసారా? ఇక్కడ ఏముంది? అక్కడ బలవంతం చేస్తున్నాడు. రాడేమో. మనం బలవంతం చేయడం ద్వారా ఎవరు మనతో లేరు, నాకు అవసరము, మధ్యలో ఏదైనా జరిగితేలా, ఇటువంటి పరిస్థితులు నాకు కలిగాయి అని చేస్తుంటే 1 మైలు కొరకు ఎంత కష్టపడుతున్నావా? నువ్వు అడగకుండానే 2 మైళ్ళు నీతో పాటు నేను రాగలను. దేవుడు ఏ విధానాలు మనకు నేర్పిస్తున్నాడు, ఏ విధానాలు దేవుడు మనకు బోధిస్తున్నాడు. కీడును జయించు. దేని ద్వారా? మేలు ద్వారా. ఉన్నవా మన దగ్గర? మనవన్నీ ఆత్మ సంబంధమైనవి సేకరించాలి. లోకము ఆ యొక్క గలతీ 5:19లో ఆ శరీర కార్యాలను ఒకదాని తర్వాత ఒకటి. కోపం ఒకటేనా? అసూయ, మత్సరము, ద్వేషము, ఒక్కొక్కటి సమకూర్చుకుంటుంది. మరి ఆత్మీయులు, ఆత్మ సంబంధులు ఆత్మ లక్షణములను సమకూర్చుకోవాలి. ఇవి మనల్ని విజయులుగా నిలబెట్టే విషయాలు. ఇది మనకు కావాలి. కాబట్టి నువ్వు జయించు కీడును. ఎలా జయించాలి? మేలు చేత.
మేలుకరమైన ఆలోచనలు, మేలుకరమైన మాటలు, మేలుకరమైన విధానాలు నీ దగ్గర ఎంత ఉంటే అంతగా. దేనికి ఏది మేలు ఇక్కడ ప్రభు తెలియజేస్తున్నారు. దేనికి ఏది మేలు ఆ విధానాలన్నీ కూడా మనం అనుసరించాలి అన్న విషయాన్ని ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఎటువంటి అద్భుతమైన విషయాలు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని వాక్యంలో నిర్గమ కాండములో ప్రభు చెప్పిన ఒక మాటను మనం చూద్దాం. నిర్గమ కాండం 23వ అధ్యాయం. నిర్గమ కాండం 23వ అధ్యాయం 4-5 వచనాలు చూస్తే ధర్మశాస్త్రం అనుకుంటున్నాం కదా. ధర్మశాస్త్రం కంటికి కన్ను, పంటికి పన్ను అన్నట్లుగా మనం ఆలోచిస్తున్నాం కదా. ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి. 23:4 నీ శత్రువుని ఎద్దైనను గాడిద అయినను తప్పిపోచుండగా అది నీకు కనబడిన ఎడల అగత్యముగా దాన్ని తోలుకొని వచ్చి వానికి అప్పగింపవలెను. శత్రువు యొక్క గాడిద తప్పిపోతూ ఉంది, ఎద్దు తప్పిపోతూ ఉంది. అది నీకు కనబడింది, అతనికి తెలియదు. ఇది ఈ రోజు ఆట ఉంటుంది అతనికి. ఇంట్లో ఉండలేక ఎద్దు ఎడిపోయింది, గాడిద ఎడిపోయింది అని పొలాల వెంబడి తిరుగుతూనే ఉంటాడు, అందరిని అడుగుతూనే ఉంటాడు. అలాంటి ఆలోచనలు వస్తుంటాయి కదా. నీవు వెంటనే ఏం చేయాలంటే దాన్ని జాగ్రత్తగా తీసుకొని శత్రువు ఇంటిలోనికి తీసుకొని వెళ్ళి అప్పగించు అనేది ప్రభు ఇక్కడ చెప్తుంది. మనం అలా ఎవరికి చేస్తామండి? మనకు బాగా దగ్గర విన్నోళ్ళకైతే చేసే పనిని శత్రువు దానికి చేయమంటున్నాడు దేవుడు. ధర్మశాస్త్రములో దేవుడు చెప్పింది. ధర్మశాస్త్రం అంతా ఒకే ఒక్క మాటలో ఉంది. ఏంటది? మనము దేశంలో సమకూరుస్తాం. ధర్మశాస్త్రం అంతా పగలో సమకూరుస్తాం. పగ అన్న దాంట్లోకి మనం నెచ్చేస్తూ ఉంటాం. ధర్మశాస్త్రం మొత్తాన్ని పగాని చంపలోకి చేరుస్తూ ఉంటాం. ప్రేమ నీకు కనిపించట్లేదా? ప్రేమ, దేవుని ప్రేమ కనిపించట్లేదా? ధర్మశాస్త్రం ఆయన ఏం చెప్తున్నాడు? అలాగే మనం చూస్తే 5వ వచనం చూస్తే నీవు నీ పగవాని గాడిద బరువు క్రింద పడియుండుట చూచి దాని నుండి తప్పింపక యుందును అని నీవు అనుకొనినను నువ్వేమనుకుంటున్నావో అది దేవునికి అక్కర్లేదు. అగత్యముగా వానితో కలిసి దాన్ని విడిపించాలి. శత్రువు యొక్క గాడిద బరువు కింద పడిపోయింది, ఒక్కడు లేపలేడు. ట్రై చేస్తాడు కానీ లేపలేడు. అంత బరువు క్రింద, ఆ బండి యొక్క బరువు క్రింద ఆ బండిని ఒకడు ఎత్తలేడు. ఆ బరువు క్రింద పడింది. ఆ పడ్డరాయి క్రిందనో దేని క్రిందనో అది పడింది. ఒక్కడు ప్రయత్నిస్తున్నాడు, ఒక్కడు లేపలేడు. అది నువ్వు చూస్తున్నావు. వెంటనే నువ్వేమనుకున్నా, నన్ను కష్టపెడుతున్నాడు కదా, ఇప్పుడు కష్టంలో చిక్కుకున్నాడు, నేనైతే సహాయం చెయ్యి అని నువ్వు అనుకున్నా నువ్వేమనుకుంటున్నావు నాకు అవసరం లేదు. చెప్పేది విను. నేను చెప్పేది ఏంటంటే నువ్వు వెంటనే వెళ్ళి అతనితో కలిసి దాన్ని విడిపించు. అది ప్రభు చెప్తున్న విషయాలు. కాబట్టి ఎటువంటి ఆశ్చర్యకరమైన విషయాలు. శత్రువుకు కీడుగా ఉన్న పరిస్థితికి నీవు అనుకూలమైన వ్యక్తిగా, మేలు చేసే వ్యక్తిగా ఉండడం అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న విషయం. మన మనసు ఏమనుకుంటుంది, మనం ఏమనుకుంటున్నాం, ఇది కాదు దేవుడు ఏం చెప్తున్నాడు అనేది మనం చూస్తే మన కీడును జయించాలి మేలు చేయుట ద్వారా అనేది ప్రభు ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. అలాగే ఇంతకుముందు అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట మనం సామెతల గ్రంథంలో చూస్తాం. అదే కోడ్ చేశాడు అక్కడ. రోమా పత్రికలో 12వ అధ్యాయము 20లో కోడ్ చేసిన విషయాన్ని మనం చూస్తాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 25వ అధ్యాయంలో 21 నుండి మనం చూస్తే నీ పగవాడు ఆకలి కొనిన ఎడల వానికి భోజనం పెట్టుము, తప్పి కొనిన ఎడల వానికి దాహమిమ్ము, అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు, అందుకు యెహోవా అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చును. అతడు ఏమనుకుంటాడు? అలాంటి పరిస్థితి కనిపించినప్పుడు మనం సహాయం చెయ్యము అనుకుంటున్నప్పుడు నీవు సహాయకుడిగా నిలబడినప్పుడు ఆశ్చర్యపోతాడు. అలాంటి అనుభూతి చెందుతాడు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. నీవు చేసిన మేలును బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు.
కీడు దగ్గరే నువ్వు అనుకూలంగా ఉన్నావంటే దేవుడు నీ అంధకారాన్ని ఏం చేస్తాడు? మధ్యాహ్నంలాగా మారుస్తాడు. నీ సమస్యని ఆశీర్వాదంగా మారుస్తాడు. నీ కష్టాన్ని సుఖంగా మారుస్తాడు. అది మనం గ్రహించాలి. కాబట్టి నిజముగా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు, మన మీదికి వచ్చే వాటన్నిటిని కూడా మనము జయించాలి, కీడులను జయించాలి. సాతాను ఉద్దేశం వేరు. దేవుని వాక్యంలో మనము కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటే సాతాను ఉద్దేశం వేరు. ఉదాహరణకు దావీదు గురించి మనం ఆలోచించినట్లయితే దావీదు ఆ, గురించి అనేకమైన విషయాలు మనం చూడగలం. అయితే చిక్లగులో ఉన్న ఒక పరిస్థితి గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. చిక్లగులో ఉన్నప్పుడు ఆ శత్రువులైన అమాలేకులు వచ్చి దాడి చేశారు. అతను తెలియదు. వచ్చేసరికి పరిస్థితి భయంకరంగా ఉంది. దావీదు ఎన్నడూ తన జీవితంలో ఊహించనిది జరిగింది. ఒకరికేదో బిడ్డకేదో కష్టం, కుమారునికేదో, కూతురికేదో కష్టం, భార్యకేదో కష్టం, లేక ఏదో కొంత ఆస్తి పోయింది అనేది కాదు. అన్నీ పోయాయి జీవితంలో. ఊహించలేంది అది. అటువంటి పరిస్థితి జరిగింది. దావీదు ఆ మిక్కిలి దుఃఖించాడు. ఏడ్చుటకు శక్తి లేనంత. మిక్కిలి ఏడ్చాడు అనేదే కాదు, ఇక శక్తి లేనంతగా ఏడ్చాడు. శక్తి పోయేంతగా ఏడ్చాడు. అది చూస్తుంది. తర్వాత పరిస్థితి మనం చూస్తే మిగిలిన అతని అనుచరులందరూ కూడా ఆ పరిస్థితిని చూసి కీడు వలన వారు ఓడిపోయారు. ఓడిపోయి దావీదునేదో మాట్లాడడం కాదు, మీతో రాకపోతే మాకు ఇలా జరగకుండా ఉండునేమో అనడం కాదు. ఏకంగా వారంతా డిసైడ్ అయిపోయి దావీదు వల్లనే ఇలా జరిగిందని దావీదును చంపడానికి దావీదు మీదకి వస్తున్నారు. శత్రువు ఏంటి? ఒక్కదాని వెనక ఒక్కటి బలహీనంగా ఉన్నప్పుడే వాడు ఆయుధాలు మొత్తం వదులుతాడు. మనం చాలా తెలివిగా ఉండాలి. ఏంటి మన తెలివి? పోయి దాక్కోవాలి. ఎక్కడ? నా దాగు చోటువు నీవే. అర్థమైందా? లేదా విశ్వాసమును డాలు అర్జెంటుగా ముందు పెట్టాలి. ఏంటి విశ్వాసం? నిన్ను గురించి కాదు, నీ ఆస్తిని గురించి కాదు, నీ జ్ఞానాన్ని గురించి కాదు, మనుషుని గురించి కాదు, దేవుణ్ణి గురించిన విశ్వాసం. అదేంటి? డాలు అంటే ఏంటి? శత్రువు యొక్క ఆయుధాలను అడ్డుకోగలిగిన శక్తి గలది. డాలు అంటే ఏమనుకుంటున్నారు మీరు? శత్రువు యొక్క ఎలాంటి ఆయుధానికైనా నువ్వు దాన్ని అడ్డం పెట్టొచ్చు. ఏంటది? విశ్వాసం. దేవుని పట్ల నీకున్న విశ్వాసం. అక్కడి నుండి ఈ మానవ వ్యతిరేకతలు ఏమి పని చెయ్యవు. దేవుడు అన్న అంశం, దేవుడు అన్న విషయం నువ్వు ఎప్పుడైతే మొదలు పెడతావో ఇక ఏది మన మీద ప్రభావాన్ని చూపించలేదు. ఇదంతా మనుషులవి ఏది అడ్డు పెట్టినా వాటిని ఛేదించగలదు, ఎందుకంటే వారికి మనుషుల సంగతులు తెలుసు. కానీ దేవుంది ఛేదించేది సాతానుకి లేదు. విశ్వాసం అనే డాలు లేదా దేవుని సన్నిధికి వెళ్ళి ఉండాలి. మీరు చూడండి, సాతాను ఏం చేశాడంటే ఇక్కడే భయంకరమైనది చేశాడు. ఏదో ఆస్తి తీసుకొని వెళ్ళాలి, వారు భార్యలను వారి పిల్లలను తీసుకొని వెళ్ళడం చూస్తే మళ్ళీ వీళ్ళ స్థలాలన్నీ తగలబెట్టడం. ఏంటి క్రూరత్వం? ఏదో నువ్వు వచ్చావు, బలం ఉందని అక్కడున్న ఆస్తిని పట్టుకొని వెళ్ళు, వాళ్ళని బతుకనివ్వు. కానీ భయంకరమైన పరిస్థితి ఇక్కడ జరిగింది. ఆ తర్వాత దావీదుని శత్రువు ఏమనుకుంటున్నాడు అది నిన్ను గుర్తు చేయడానికి ఇష్టపడుతుంది. శత్రువు దావీదు పని అయిపోవాలి. అతడు ఏడ్చుటకు శక్తి లేనంత ఏడుస్తున్నాడు. దావీదుని కూడా ప్రేరేపించుంటాడు ఈ దయ్యం. దావీదు లొంగలేదు. ఇక ఈ అనుచరుల దగ్గరికి వచ్చి వాళ్ళ మనస్సులను చెడగొట్టారు. వాళ్ళు లొంగిపోయి దావీదుని చంపడానికి వస్తుంది. ఇప్పుడు దావీదు ముందు ఉన్నది ఏంటి పరిస్థితి? తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి వాళ్ళతో యుద్ధం చేయాలి లేదా చావాలి. కృంగిపోయి ఉన్నాడు కనుక అబ్షాలోము దగ్గర ఎట్లున్నాడో ఏమన్నా కానీ అన్నట్లు వారి మీద కత్తి ఎత్తకుండా, అసలు శక్తి లేదు కదా, ఏడ్చుటకు శక్తి లేనంత ఏడ్చాడు. ఏడవడానికి ఇష్టపడ్డాడు కనుక అతడు లొంగిపోవాలి, వారి చేతిలో చావాలి ఒకటి. లేదా రెండోది ఏంటంటే కత్తి తీసుకొని వాళ్ళందరిని నరికేయాలి. రెండోది
నరికేసిన తర్వాత ఇలాంటి పరిస్థితి కారణం ఎవరు? నేను ఎందుకు ఫిలిస్తీన్ల దేశానికి వచ్చి బతుకుతున్నాను? సౌలు కాదు. నా దేశంలో, నా ప్రజలతో, నా దేవుణ్ణి సేవించకుండా నన్ను దూరం చేసింది సౌలు అని ఈ అనుచరులను చంపిన తర్వాత అదే కత్తి పట్టుకొని సౌలుతో యుద్ధం చేయడానికి వెళ్ళాడు. అప్పుడు సౌలు సైనికులను చంపేయాలి, సౌలును చంపేయాలి. ఇది సాతాను యొక్క స్కెచ్. మీకు అర్థమైంది? దావీదు అనుచరులు వచ్చి చంపడానికి మొదలు పెడితే ఆయన మౌనంగా ఉంటే చచ్చిపోవడం తప్ప ఇంకేమైనా ఉంటుందా? పోనీ ఆయన కత్తి తీస్తే ఎవడు బతుకుతాడు ముందు? అది మీరు ఆలోచించండి. ఆ తర్వాత ఏం జరుగుద్ది? అంతవరకు తాను కాపాడుకున్న సాక్ష్యం, సౌలు మీద కత్తి ఎత్తనని కానీ ఒకదాని తర్వాత ఒకటి నష్టాలు. సాతాను శక్తి ఇలా ఉంటుంది. కానీ దావీదు ఏం చేశాడు? మంచిని ఎంచుకొని అందరిని కాపాడుకున్నాడు. అది ఆశ్చర్యం. అన్నిటిని కాపాడుకున్నాడు. చావవలసిన వ్యక్తి, వ్యక్తిత్వాన్ని కోల్పోవలసిన వ్యక్తి, ఏదో ఒకటి ఖచ్చితంగా నష్టం జరగాల్సిన వ్యక్తి ప్రమోషన్లోకి వెళ్ళిపోయాడు. యెహోవా అందుకు నీకు ఏమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు, రివార్డు ఇస్తాడు. దావీదు ఆ స్థానంలో ఉన్నాడు. ఒక విషయం నేను జ్ఞాపకం చేస్తాను. ఒక ఒంటె అది వృద్ధాప్యంలోనికి వచ్చింది. వృద్ధాప్యంలోనికి వచ్చి అది నడుస్తూ ఒక లోతైన గుంటలో పడిపోయింది. దారి పక్కన ఆ గుంటలో పడిపోయింది. అది బలహీనంగా ఉంది కనుక అలా జారి గుంటలో పడిపోయింది. దాన్ని తీయడం ఎవరికి సాధ్యం కాని పరిస్థితి కలిగింది. అప్పుడు ఆ ఒంటె బలహీనమైంది, వృద్ధాప్యంలో ఉన్నది, లేక బలహీనంగా ఉన్నది. కాబట్టి అది చనిపోయి అందరికీ వాసన వస్తుంది కనుక అందరము కలిసి దాన్ని సమాధి అని అందరూ మాట్లాడుకొని అందరూ కలిసి కష్టపడి పని చేస్తున్నారు. ఆ గుంటను పూడ్చడానికి లోతైన గుంట, అందులో తీయడం కూడా వీరికి వీలు కాదు. అటువంటి పరిస్థితిలో దాన్ని ఆ అది చనిపోయి ఆ వాసన వస్తుంది గనక ఆ గుంటను పూడ్చడానికి అందరూ కలిసి గుంటను పూడుస్తున్నారు కష్టపడి. ఈ లోపల ఏం జరిగిందంటే ఆ వంట నడుచుకుంటూ వీళ్ళ ముందు వెళ్ళిపోయింది. వీళ్ళ గుంటలోకి చూశారు. ఏంటి మేము ఈ గుంటను రాత్రంతా కష్టపడి పూడుస్తూ ఉంటే ఏంటి ఇదేలా బయటకు వచ్చింది అంటే ఏం జరిగింది అనేది చూస్తే పూడ్చడాని కోసం పోస్తున్న మట్టిని అది లెక్క చేయకుండా దాన్నే ఎదగడానికి ఉపయోగించి దాన్నే పైకి రావడానికి ఉపయోగించుకోండి. పూడ్చడానికి వారు మట్టి పోస్తున్నారు. అదేం చేసిందంటే ఆ మట్టిని నా పరిస్థితి ఇంతే, నేను ఇంతే అని అట్లా ఉండకుండా దాన్ని విదిలించుకోండి. విదిలించుకున్నప్పుడు మట్టి ఎక్కడ పడిందో దాని మీద నిలబడ్డది. అలా వారు మట్టి పోయడం, అది విదిలించుకోవడం, మట్టి ఎత్తుగా ఉన్న చోటికి అది వెళ్ళి నిలబడడం. వీళ్ళు ఇదే పనిలో ఉన్నారు. అది చక్కగా పైకి దాన్ని సమాధి చేయడానికి కొరకు వచ్చిన దాన్ని మీద ఎక్కి అది పైకి గ్రహించాలి. సాతాను మనల్ని సమాధి చేయడానికి కొరకు మన ఆత్మీయతను, మన వ్యక్తిత్వాన్ని, మనలో క్రీస్తు తత్వాన్ని, అదే కదా వాడికి ప్రమాదం. అదే వాడికి ప్రమాదం. భక్తి చేసుకో, భక్తిలో ఉండు, నువ్వుగానే ఉండు, నువ్వుగానే ఉండాలి. నువ్వు క్రీస్తులాగా మారిపోవడం కాదు. నువ్వు ఎన్నైనా చేసుకో, కానీ మళ్ళీ నాకు ఆపరేట్ అయ్యే వ్యక్తిగానే ఉండాలి. క్రీస్తు తత్వములోనికి, క్రీస్తు యొక్క బోధలోనికి రూపాంతరం అనేది జరగకూడదు అనేది వాడు ఆలోచిస్తూ ఉంటాడు. రూపాంతరం పొందేవాడే వానికి శత్రువులు. వారి మీదనే వాడు ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం గ్రహించాలి, దావీదునికి ఎంత పెద్ద సమస్య వచ్చింది. అయితే దావీదు ఏం చేశాడంటే ఆత్మీయంగా ఆలోచన, తన్ను చంపడానికి వస్తున్న వారిని కత్తి తీసుకోలేదు. నేను ప్రార్థన చేస్తానని ప్రార్థనకి అంతే. వారు ప్రార్థనకి వెళ్తున్నారు కదా. మనం వీడికి వస్తే మన ఆవేశం మొత్తం కట్టలు తెంచుకునేది, కానీ ఆవేశం కాదు. దేవునికి ప్రార్థన చేద్దాం, ఇప్పుడు ఏం చేద్దాము అని చెప్పేసరికి వాళ్ళు
అలాగే సరే చూద్దాం అన్నట్టుగా నిలబడిపోయాడు. ఎలా ఆపేశాడు? ఆ మంటలను ఆపేశాడు, అడ్డుకున్నాడు, ఆ మంటలను ఆపాడు. తర్వాత పూర్తిగా ఆర్పేశాడు. కారణము తనకున్న ఆత్మీయత చేత, మేలు చేత అన్న విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మరొక సందర్భాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 24వ అధ్యాయంలో 16వ వచనం నుండి మనం చూస్తే దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా, ఆత్మీయంగా మాట్లాడాడు. ఆ మాటలు మనం చూస్తాం. మాట్లాడి చాలింపగా సౌలు, దావీదా నాయన ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి. ఎప్పుడైనా మీరు విన్నారా? సౌలు బిగ్గరగా పెద్దగా ఏడ్చింది ఎప్పుడైనా మీరు విన్నారా? వినుండదు. ఇక్కడ ఏడుస్తున్నాడు, తన సైన్యం అంతా ఉంది, బిగ్గరగా ఏడుస్తున్నాడు. ఏ వ్యక్తి? ఎంత కఠినాత్ముడు, ఎంత మూర్ఖుడు ఈ వ్యక్తి! ఆ అడవిలో తన సైనికులందరూ చుట్టూ ఉండగా పెద్దగా ఏడుస్తున్నాడు, బిగ్గరగా ఏడుస్తున్నాడు. ఆ ఏడుపును తెప్పించింది ఎవరు? దావీదు. తన ఆత్మీయత, తన మంచితనం, కఠినమైన ఈ యొక్క గుండె పగిలి ఏడుస్తున్నాడు. అది నిజంగా ఎంత ఆశ్చర్యం! కాబట్టి అతడు బిగ్గరగా ఏడుస్తూ దావీదుతో అంటున్నాడు 17లో, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారం చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి కనుక నీవు నాకంటే నీతిపరుడవు. ఒకరికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయునా? మేలు చేసి పంపుతున్నాడు శత్రువుని. పంపివేయునా? ఈ దినమున నీవు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక. దేవుడి విషయాన్ని గుర్తించి నీకోసము దీన్ని నువ్వు చేసినందుకు, శత్రువును చంపక మేలు చేసి పంపిస్తున్నందుకు దేవుడు నీకు మేలు చేయునుగాక. చూడండి, దేవుడు ఎంత పెద్ద మేలును, ఎంత గొప్ప మేలును చేస్తాడనేది నిజంగా ఆశ్చర్యం. అది మనం ఇక్కడ గ్రహించాలి. అలాగే నిశ్చయముగా నీవు రాజు వగుదు అనియు, ఇశ్రాయేలీల రాజ్యము నీకు స్థిరపరచబడుననియు నాకు తెలియని. గుండెలో నుండి ఆ మాటలన్నీ బయటకు వచ్చాయి. కాబట్టి దావీదు తనను చంపడానికి వచ్చిన వ్యక్తికి మేలు చేసి పంపిస్తూ ఉన్నాడు. ఆ ఆత్మీయత ద్వారా చెడును జయించాడు. తద్వారా ఎంతటి ప్రతిఫలం! సాతానేమో దెబ్బ కొట్టాలి, నాశనం చేయాలి ఇతని ఆత్మీయత, ఇతని సాక్ష్యం అని వాడు అనుకుంటూ ఉంటే దాన్ని ప్రమోషన్ గా మార్చుకోవడం లేనండి, దాన్ని ఆధ్యాత్మిక అంతస్తుగా మార్చుకోవడం లేనండి. ఎటువంటి విషయం! అందుకే కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించు అన్న విషయాన్ని ప్రభువు మనకు తెలియజేస్తున్నాడన్న సంగతిని మనం గుర్తించాలి. భక్తులైన వారందరూ కూడా ఆ విధంగానే దేవుని చేత సాక్ష్యం పొందారు. దేవుని వాక్యం అడుగడుగున మనకు అదే విషయాలను తెలియజేస్తుందని మనం గుర్తించాలి. తెస్సలోనికలకు రాసిన పత్రికలు కూడా 5వ అధ్యాయం 15వ వచనములో అద్భుతమైన మాట. 5:15లో ఎవడును కీడునొక ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూసుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకొనుడి. ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల, అలాగే ఎల్లప్పుడూ ఏం చేయాలి? మేలైంది అందరి ఎడల మరియు ఎల్లప్పుడూ, అందరి ఎడల, అలాగే అన్ని సమయాల్లో ఏం చేయాలి? మేలైందే చేయాలి అనేది దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. అలాగే దేవుని వాక్యంలో పేతురు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తే, ఆశీర్వాదములకు వారసులవుటకు మీరు పిలువబడితే గనక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక జీవించుడి. ఎందుకంటే మీరు ఆశీర్వాదానికి వారసులు అవడానికి పిలువబడ్డారు కనుక మీరు ఇది చేయాలి. ఎందుకు చేయాలి ఇది? నువ్వు ఆశీర్వాదం కొరకు పుట్టిన వ్యక్తివి, ఆశీర్వాదములకు వారసుడివి. ఇక ఆ వారసత్వం ఉంది కనుక నువ్వేం చెయ్యాలంటే
కీడుకు ప్రతి కీడు చేయకూడదు. దూషణకు బదులు నువ్వు దూషించకుండా ఏం చేయాలి? దీవించాలి అన్న విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ప్రభువు ఎటువంటి విషయాలు చెప్పాడు? లోకస్వార్త 6వ అధ్యాయంలో, లోకస్వార్త 6వ అధ్యాయంలోకి వస్తే 27 నుండి మనం చూస్తే, వినుచున్న మీతో నేను చెప్పునదేమనగా నీ శత్రువులను ప్రేమించుడి. ఎవరిని ప్రేమించాలి? శత్రువుని. చూడండి, శత్రువును ప్రేమించాలి. ప్రేమిస్తున్న వారి కొరకు ఏ విధంగా ఆలోచిస్తాం? వారు ఒక మాట అన్నారంటే మరి ఎందుకన్నారో కనుక్కుందాం అంట. వెంటనే ఏమన్నా అంటామా? వాళ్ళని వాళ్ళు ఇలా చేశారట, ఏంటి నీ కామెంట్, ఏమంటావు నువ్వు దాని గురించి అంటే? ప్రేమిస్తున్న వారు, ఒక పార్టీకి సంబంధించి ఆ పార్టీ పట్ల గౌరవం ఉన్నవాళ్ళు ఏమంటారు? మరి ఈ విషయాలు ఏమి నాకు తెలియదు, విషయాలన్నీ తెలుసుకోవాలి, ఏం జరిగింది, ఎలా జరిగింది, అప్పుడే నేను చెప్పగలను, నేను కనుక్కున్న తర్వాత మాట్లాడతా. వెంటనే నెగిటివ్గా మాట్లాడారు. అలా శత్రువు పట్ల చెయ్యి అంటున్నాడు దేవుడు. అది మనం చూస్తున్నాం. నీ శత్రువులు ప్రేమించండి, మిమ్మల్ని ద్వేషించే వారికి ఏం చేయమంటున్నాడు? మేలు చేయండి. మనం మేలు చేయాలంటే ఎవరికి మేలు చేసుకుంటాం? దేవుడు ఏదైనా మనకి ఇచ్చాడు, ఒక అధికారం ఇచ్చాడు, లేకపోతే ఆర్థికంగా దేవుడు దీవించాడు, ఒక సహాయం చేశాడు, వెంటనే మనం మేలు చేయాలంటే మనకి మేలు చేసిన వాళ్ళు వారిని చూస్తాం. కానీ దాంట్లో ద్వేషించే వారిని కూడా కలుపు అంటున్నాడు దేవుడు. ద్వేషించే వారికి ఏం చేయమంటున్నాడు? మేలు చేయుడి. మిమ్మల్ని శపించు వారిని ఏం చేయాలి? దీవించుడి. చూడండి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఎవరు? బాధించే వాళ్ళ కొరకు నీ ప్రార్థన. ఓహో, వాళ్ళు బాధిస్తుంది, నాకు ఏ కష్టం ఇస్తుంది. పౌలు ఎందుకు బాధిస్తున్నారండి? దేవుని ప్రేమిస్తున్నారని బాధిస్తున్నాను. ఏమని చెప్తున్నాడు? నువ్వు రాజువగుదువనియు నీ రాజ్యము ఇశ్రాయేలు మీద స్థిరపరచబడుననియు నాకు తెలుసు, అందుకే నేను ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నాను అని ఏం చెప్తున్నాడు ఆయన? మరి ఇంత తెలిసినది ఎందుకు చేస్తుంది? తన బాధను చెప్పుకుంటున్నాడు. అసలైన నా బాధ ఏంటి, అసలైన నా కష్టం ఏంటి, ఇది. కాబట్టి బాధించి వారి కొరకు ప్రభు, వారికి ఏ బాధ ఉందో, నన్ను ఎవరు అనుకుంటున్నారు? పాపం వారికి తెలియదు, నేను అలా కాదని వారికి తెలియదు. నన్ను దూషిస్తున్నారు, వాళ్ళు దూషించే వ్యక్తిని నేను కాదు అని వారికి తెలియదు. వారిని బాధించే వారిని ప్రార్థనలో చేర్చమన్నాడు. ఆ తర్వాత నేను ఒక చెంప మీద కొట్టి వాని వైపు రెండవ చెంప తిరుగుతుంది. అర్థమవుతుందో వాక్యం చెప్పేది ఇది. కొంతమంది కుడి చెంప ఎడమ చెంప అని ఏదో నిర్వచనాలు ఇస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకు ఏమనాలి వారిని గురించి? బైబిల్ చెప్పేది, ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప కూడా త్రిప్పుము. అంటే నీకు గాయమైన నీ సహనాన్ని పైకెత్తు అనేది ఇక్కడ చెప్తుంది. గాయం అనేది నీ సహనాన్ని ఏం చేసింది? దెబ్బగొట్టింది. ఓ, నాకు ఇంకా మస్తు ఆస్తుంది అనేది నువ్వు చూపించింది. నాకు ఇంకా చాలా ఉంది దేవుడిచ్చింది. దేవుని సన్నిధిలో ప్రార్థన. అందుకే దైవ భక్తి అనేది, ఈ ప్రార్థన, దేవుణ్ణి ఆశ్రయించుట, ఇది ఎందుకు? మనం చేసే ఈ పని అనేది పైకి మాత్రం చేసేది కాదు, లోపల శక్తి కావాలి. ఆ శక్తి ఎలా వస్తుంది? దేవునితో సహవాసం చేయటం ద్వారా, వ్యక్తిగతమైన ప్రార్థన ద్వారా, దేవుని సన్నిధిలో నువ్వు కూర్చుండటం ద్వారా నీకు తెలియకుండా అంతరంగములో జరుగుతుంది, ఆత్మలో జరుగుతుంది. అది మనం గ్రహించాలి. 5 నిమిషాలకే ప్రార్థన అయిపోవచ్చు, 10 నిమిషాలకే ప్రార్థన అయిపోవచ్చు. ఓ, నేను 30 అంశాలైనా 15 నిమిషాలు చేయడానికి తెలుసు అని అనుకోవచ్చు. కానీ అక్కడ అది కాదు. లోపల నువ్వు ఛార్జ్ చేయబడుతున్నావు, ఆత్మలో జరుగుతుంది, నీకు తెలియదు. కాబట్టి నువ్వు దేవుణ్ణి ధ్యానిస్తూ ఉండు. అది మనము గ్రహించాల్సిన విషయం. ఇక్కడ అనేకమైన విషయాలు మనం చూస్తున్నాం, అనేకమైన విషయాలు ఇక్కడ చెప్పాడు. ఆ విషయాలన్నీ చెప్పి ప్రభు ఏమంటున్నాడంటే, 30 కోట్ల మనుషులు మీకు ఎలాగూ చేయవలనని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చేయండి. ఎందుకు చెప్తున్నాడు అనేది అర్థం కావాలంటే 31కి రావాలి. నువ్వే అక్కడ ఉన్నట్లు ఆలోచించి అప్పుడు ఈ వాక్యం ఏంటో నీకు అర్థమవుతుంది.
అది ప్రభు చెప్తున్నారు. తర్వాత 32 కూడా చూస్తే, మిమ్మల్ని ప్రేమించు వారినే మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును. ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తావా? అయితే దేవుడు నీకేమిస్తాడు? నీకేం మెప్పు కలుగు? ఎలా మెచ్చుకుంటాడు దేవుడు నిన్ను? ద్వేషించే వానికి నువ్వు ప్రేమించగలగాలి. బాధించే వానికి కూడా నీవు ప్రేమించగలగాలి. పంపించే మనస్సును కలిగి ఉండాలి. పరలోకం నేను గుర్తించాలి కదా. శత్రువును కూడా ప్రేమించగలిగిన, శత్రువుకు కూడా మేలు చేయగలిగిన, శత్రువుకు కూడా సహాయపడగలిగిన వ్యక్తిగా నీవు ఉండాలి. ఈ విలువలు ఈ విలువలతో నీ లాభంను ఆలోచించు. మనమంతా లాభం లేని పనిలో చాలు చాలు బ్రో, ఏముంది అక్కడ? ఏముంది? పాపులు కూడా చేస్తున్నారు. నువ్వు చేసే పని పాపులు కూడా చేస్తున్నారు. అదే నువ్వు చేస్తూ ఎలా నువ్వు గొప్పవాడు కాగలవు? నీలో గొప్పతనం ఉండాలి. పరలోకం నేను గుర్తించాలి. దేవుడు నిన్ను మెచ్చుకోవాలి. నీ గురించి గొప్పగా చెప్పేది నీకు ఉండాలి. మనమేమనుకుంటున్నాం మరి? దేని కొరకు? దేని కొరకు? కొంతమంది మనుషుల కొరకు, అధికారుల కొరకు, ఎవరి కొరకో చేస్తున్నారు అదంతా. మరి మనం దేవుని కొరకు. మరి దేవుడు చెప్పేది ఏంటి అని చెప్తున్నాడు? కీడును మేలు చేత జయించమని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి నిన్ను ప్రేమించే వారినే ప్రేమిస్తే నీకేంటి మెప్పు కలుగుతుంది? పాపులు కూడా తమ్మును ప్రేమించే వారిని ప్రేమిస్తున్నారు. పాపులు కూడా అలాగే ఉన్నారు. వాళ్ళు చేసేది నువ్వు చేస్తూ, నేను గొప్పతనాన్ని కలిగి ఉన్నాను, నేను గొప్ప. ఏంటి గొప్ప? ఏంటి గొప్ప? ఉండాలి, నీకు గొప్పతనం ఉండాలి. అది ప్రభు మనకు తెలియజేస్తున్నాడు అన్న సంగతి దేవుని వాక్యంలో మనం చేస్తున్నాం. కాబట్టి ప్రభువు ఎటువంటి అద్భుతమైన విషయాలు మనకు తెలియజేస్తుంది. అపోస్తలుడైన పౌలుని గురించి కూడా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేస్తుందా? 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 13 నుండి చూస్తే, 1 కొరింథీ 4:13 నుండి 12 నుండి చూస్తే, స్వహస్తములతో పనిచేసి కష్టపడుతున్నాము, నిందింపబడి ఏం చేస్తున్నారు? దీవించుచున్నాం. మనుషులేమో నిందిస్తున్నారు, శత్రువులేమో నిందిస్తున్నారు. మీరేం చేస్తున్నారండి? దీవిస్తున్నారు. శత్రువులు ఏమంటున్నారు? నువ్వు భ్రష్టుడు అంటున్నారు. ఏంటి అన్నారు? ఒకడంటాడు భ్రష్టుడని, ఈయనేమంటాడంటే మేము భ్రష్టులుగా కనబడ్డా, మేము నీతి కొరకు సత్యం కొరకు ఏదైనా చేస్తా, మేము భ్రష్టులం కామని మీరు తెలుసుకుంటారని నేను మీకోసం ఓపికతో ఎదురు చేస్తుంటా. సరే, ఏదేమైనా మేము భ్రష్టులమైనట్లు మీకు కనిపించినా నువ్వు మాత్రం యోగ్యుడిగా ఉండాలని నేను కోరుకుంటాను అని చెప్పారు. ఎటువంటి అద్భుతమైన విషయాలు ఇది మన దేవుని వాక్యంలో చూస్తాం. 2 కొరింథీ చూడండి 13. 2 కొరింథీ 13లో 6 నుండి చూస్తే, మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకొందురని నిరీక్షించుతున్నాము. భ్రష్టులు అని అంటే వాళ్ళతో ఏమంటున్నాడు? మేము అలా కాదు, అలాంటి వారం కాదని మీరు తెలుసుకుంటారని మేము నిరీక్షిస్తున్నాం, ఎదురు చూస్తున్నాం. తొందరపడట్లేదు, తొందరపడి మాట్లాడట్లేదు. మీరు ఏమన్నారనేది మేము పట్టించుకోవట్లేదు. దేవుడు మీకు తెలియజేస్తాడు, మీరు తెలుసుకుంటారని మీరు తొందరపడుతున్న దాన్ని పట్టించుకోవట్లేదు. మేము ఎదురు చూస్తున్నాం, మీరు తెలుసుకుంటారు, దేవుడు వారికి తెలియజేస్తాడు అని నిరీక్షిస్తున్నా. వాళ్ళని ఒక మాట అన్నాడు. తర్వాత ఇంకో చూడండి, తర్వాత మనం చూస్తే, మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండా వలనని దేవుణ్ణి ప్రార్థించుతున్నా, మేము యోగ్యులమైనట్టు కనబడవలనని కాదు గాని మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలనని ప్రార్థించుతున్నాము. వారి కోసం ఏం ప్రార్థన చేస్తుంది? ప్రభువా, వారు మాత్రం మేలుకరమైనదే చేయాలి, మేలుకరంగా వారు ఉండాలి, యోగ్యులుగా వారు ఉండాలి, యోగ్యమైన పనులే చేస్తుండాలి అని వారి కోసం ప్రార్థన. మాటలు చూడండి, ప్రార్థన చూడండి, హృదయంలో వారి పట్ల ఉన్న అభిప్రాయాలు చూడండి. అన్నిట్లో కూడా మేలైన విత్తనాలే, మేలైన విషయాలు హృదయంలో వారి పట్ల ఆశతో ఉన్నాం. దేవుడు వారితో మాట్లాడతాడు, వారు తెలుసుకుంటారు. వారు ఎంత చక్కగా మిమ్మల్ని భ్రష్టుడు అన్నారు తెలుసా అనగానే మనం వెంటనే ఏం మాట్లాడుతూ కానీ వీరైతే
ఏమన్నాడండి? అలాగే వారి కోసం ఏం ప్రార్థన చేస్తున్నారు? మేము ఎలా కనిపించినా, యోగ్యులుగా మేము కనిపించకపోయినా మీరు మాత్రం యోగ్యులుగానే ఉండాలి. యోగ్యమైన పనులే చేస్తుండాలి. ఇక్కడ 1 కొరింథీ 4:12 నుండి చూస్తే, నిందింపబడియు దీవించుచున్నాం, హింసింపబడియు ఓర్చుకొనుచున్నాం. వారేమో హింసిస్తున్నారు, వీళ్ళేమో ఏం చేస్తున్నారు? సరే, మాటల చేత హింసిస్తున్నారు వీరు వినట్టుగా, అలాగే అయినట్టుగా, దాసులైనట్టుగా. వారు తిట్టే వాళ్ళైతే మేము తిట్లు తినేవాళ్ళం అన్నట్లుగా, వారు యజమానులుగా వారు వీరిని వంచుతూ ఉంటే దాసులైనట్టుగా వీరు. ఈ పాత్ర చూడండి. సరే, వారు మనల్ని లెక్క చేయట్లేదు, లెక్క చేయకుండా మనం వాళ్ళ కింద అణిచివేయబడే ప్రజలు అనుకుంటున్నారు. సరే, అలాగే ఉందా? ఎటువంటి ఆశ్చర్యకరమైన విషయం. వారు హింసిస్తున్నారు, వీళ్ళేమో ఓర్చుకుంటున్నారు. అలాగే దూషింపబడి వారు దూషిస్తున్నారు, వీళ్ళేం చేస్తున్నారు? బతిమాలు కొనుచున్నారు. దూషించేవాడిని వీళ్ళెందుకు బతిమాలుకోవాలి? వాళ్ళు ఏమన్నా ఇస్తున్నారా? స్వహస్తములతో పనిచేసి కష్టపడుతూ ఉన్నాం. మొదట చెప్పాడు, స్వహస్తములతో పని చేస్తూ ఆ పనిలో కష్టపడుతున్నాం. మరి వాళ్ళు దూషిస్తుంటే ఈయనెందుకు బ్రతిమలాడుకోవాలి? అదే ప్రత్యేకత, అదే కీడును జయించగలిగిన పద్ధతులు. ఇలా నువ్వుంటే పరలోకం నేను ప్రకటిస్తుంది విజేతత. అప్పుడు నీకుండే ఆ రివార్డు, దేవుడు నీకు ఇచ్చే ప్రతిఫలం ఎంత గొప్పదిగా ఉంటుంది. ఉన్నతమైన స్థలములకు నీ దేవుడు నిన్ను పిలుస్తాడు. ఉన్నతమైన స్థానములోనికి దేవుడు నిన్ను పిలుస్తాడు. అది మనం గుర్తించాలి. కాబట్టి మేలు చేత కీడును జయించాలి అని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. యోబుని గురించి మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. యోబుని గురించి మీరు ఆలోచించారు. యోబు జీవితంలో అసలే ఆయనకు అన్నారు, అన్ని కష్టాలు పొందినా చెక్కు చెదరకుండా ఉన్నాడు కదా. సాతాను వచ్చి ఒక్కటి కాదుగా మొత్తం ఆలోచించి పేపర్ల మీద పేపర్లు నింపి 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 ఫైనల్ అవుట్పుట్ అంటే ఒక దాన్ని మొత్తం చేసేసాడు. ఒక్కటి కాదు, పని వాళ్ళని చంపడం మాత్రమే కాదు, గొర్రెలను ఆ అగ్ని కాల్చడం మాత్రమే కాదు, ఒంటలను కల్దీలు తీసుకొని పోవడం మాత్రమే కాదు, ఒకటి కాదు, పని వాళ్ళందరిని చంపడం మాత్రమే కాదు, అతని యొక్క 7 కుమారులు 3 కుమార్తెలు, ఇన్ని చేసినా చెక్కు చెదరలేదు. ఒక్కటి కాదు, ఎన్ని చేసినా చెక్కు చెదరలేదు. దేవుని స్తుతించాడు. తర్వాత ఇక సాతాను ఆరోగ్యం దెబ్బలు, బాధాకరమైన పురుగు ఒకటి ఉందనుకోండి, రాత్రి నిద్రపోతుంది, ఆ నిద్రమత్తుది కూడా పనిచేయదు, ఆ నొప్పి అంత తీవ్రంగా ఉంది. అటువంటి వాటి చేత నిండడం ఒకటైతే ఇక అది తెచ్చే ఇరిటేషన్ ఎలా ఉంటుంది? ఎటువంటి పరిస్థితి శరీరం మీద, మనస్సు మీద, ఆత్మ మీద ఎంతటి ప్రభావం పడుతుంది? దాన్ని ఏగలేకనే ఉన్నది. అసలే పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇలాంటి సమయంలో భార్య నుండి ఎదుర్కొంటూనే ఉన్నాడు. ఆమెకేం కావాలంటే ఎప్పుడు ఊపిరాగిపోద్దా అనేది ఆమె. చూసారా? ఇది 19వ అధ్యాయంలో చెప్పారు. నా ఊపిరి నా భార్యకు అసహ్యం. అంటే ఆమె ఎలా ఉందో మీరు చూడండి. ఈయన తన తర్వాత ఆలోచించేది ఆమెను గురించి. అక్కడి నుండి ఈయనకు ఎంత వ్యతిరేకత ఎదురవుతుందో మనం చూస్తాం. తర్వాత స్నేహితులు, వీళ్ళేమో ఇతన్ని ఆదరించడానికి వచ్చి ఇతడు ఏం మాట్లాడితే దానికి గేలి చేయడం మొదలుపెట్టారు. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. అది మనం చూస్తాం. ఒకసారి చూద్దాం మన ముగింపులో. యోబు గ్రంథములో 21వ అధ్యాయం 21వ అధ్యాయంలో 3వ వచనం చూస్తే, నాకు సెలవిచ్చిన ఎడల నేను మాట్లాడేదని, నేను మాట్లాడిన తర్వాత మీరు అపహాస్యము చేయొచ్చు. చేయండి అపహాస్యం.
కానీ నేను చెప్పనందుచేత ఇలా చేయాల్సి వచ్చిందని మీరు చెప్పకూడదు కదా. నువ్వు నోరు మూసుకొని ఉన్నావు, అందుకే మేము నిజం అనుకొని అపహాస్యం చేయడం మొదలు పెట్టాము. నువ్వేం నోరు తెరవలేదు కదా అని మీరు అనుకోకుండా నా వివరణ వినండి ఫస్ట్. మీరు అడిగారు కదా, నా వివరణ వినండి. నేను వివరించిన తర్వాత, నేను చెప్పుకున్న తర్వాత మీరు సెలవిస్తేనే నేను చెప్పుకుంటాను. ఎంత తగ్గింపుతో ఉన్నాడండి. వారి ముందు ఈయన ఈయన అనుమతి కోరడం ఏంటి అసలు? ఈయన ముందు వారి స్థానం ఏంటి? అవన్నీ మర్చిపోయాడు ఈయన. మర్చిపోయి ప్రక్కన పెట్టి ఏమంటున్నాడంటే, నాకు సెలవిస్తే నేను మాట్లాడు. మీరు అడిగారు కదా, దానికి జవాబు చెప్పకపోతే నోరు రాలేదిగా, నోరు మూసుకున్నాడు. ఎందుకని? లేదు లోపల అది అని మీరు అనుకోకుండా, దానికి బలము చేకూరకుండా నేను చెప్పుకుంటాను అనేది అడుగుతున్నా. నాకు సెలవిచ్చిన ఎట్లా నేను మాట్లాడేదని. నేను మాట్లాడిన తర్వాత మీ పని ఏంటా పని? అపహాస్యము చేయుట. మీరు కొనసాగించవచ్చు మీ ఎపిసోడ్. స్నేహితులు ఎలా ఉన్నారు? అపహాస్యం చేయడంలో ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు జరుగుతున్నాయి కంటిన్యూగా, ధారావాహిక. అది మీరు చేయొచ్చు. మధ్యలో ఒక వివరణ ఇవ్వాలనుకుంటున్నాడు, ఎందుకంటే తన వైపు తప్పు లేకుండా. స్నేహితులు ఇలా ఉన్నారు. ఆ తర్వాత మనం 19వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తాం. మనం 19వ అధ్యాయంలో 17లో చూడండి. నా ఊపిరి నా భార్యకు అసఖ్యం అనేది చెప్పాడు. ఆ తర్వాత పైనున్న వచనాలు మనం చూస్తే తన పని వారిని గురించిన విషయాలు మాట్లాడుతున్నాడు. ఇక్కడ భార్య గురించి మనం చూస్తున్నాం, తర్వాత స్నేహితుల గురించి చూస్తున్నాం, ఇప్పుడు పని వాళ్ళు, ముఖ్యమైన తన దగ్గరున్న అనుచరులు, ఎప్పుడైనా తనకు అన్ని పనులు చేసి పెట్టగలిగిన ముఖ్యమైన వ్యక్తులు. మనం పైనుండి చదువుతున్నాం 15లో నా ఇంటి దాసీ జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు, నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను. ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరు దిక్కుమాలినోడు మా దగ్గరకు వచ్చి మూలకు ఉన్నాడు అన్నట్లు చూస్తున్నారు. ఎటువంటి విచిత్రమైన విషయం, ఎటువంటి విచిత్రమైన పరిస్థితి. తన ఇంటిలో ఉన్న దాసీ జనులు అతన్ని అన్యునిగా, దాని అంతటికి యజమానుడు. వాడు కలిగి ఉన్న ఇల్లు కలిగి ఉన్నాడు కదా, అతని ఇంటిలో దాసీ జనం, గొర్రెలను మేపే వాళ్ళు, వీళ్ళందరూ చనిపోయారు. విస్తారమైన ఆ యొక్క తన కార్యక్రమాలు, తనకున్న ఆస్తికి సంబంధించిన వ్యక్తులు చనిపోయారు. ఇంటిలో ఉన్న వ్యక్తులు వీళ్ళు తనను అన్యునిగా ఎంచడాన్ని గురించి మనం చూస్తున్న వారి దృష్టికి నేను పరదేశమే ఉన్నాను, ఏదో బతకడానికి కూడా ఉండనిచ్చామన్నట్లుగా వారు చూస్తున్నారు. తర్వాత నేను నా పనివాడిని పిలువగా వాడేమీ పలకకుండా ఉన్నాడు. మరి యోబు ఏం చేశాడు? చేశాడండి, లేదండి చేయాలి కదా. శపించడం మొదలు పెట్టాడా? నా ఉసురు నీకు తాకుతుందని మొదలు పెట్టాడా? లేదు. నువ్వు నన్ను అన్యునిగా ఎంచుతున్నావు కదా, నన్ను రోగిష్టిగా దిక్కుమాలిన వాడికి ఎంచుతున్నావు కదా, నేను ఆ విధంగానే ఉంటాను, నీకు నచ్చినట్టుగానే నేను ఉంటానని అతడు ఏం చేస్తున్నాడు? బ్రతిమలాడుకుంటున్నాడు. అయ్యా చిన్న పని, పెద్దవేమో అడగలేడు, తనకు ఆరోగ్యం లేదు, ఏమి పడతాడు అడగలేడు, తీసుకోలేడు అతను. అది మనం చూస్తున్నాం. ఒకవేళ తనకు కూర్చోడానికి ఏం కావాలి? ఆ హెల్ప్ కావాలి. తన శరీరమును యొక్క దురద కోసము ఒక చిల్లపెంకు కావాలి, కూర్చోడానికి గూడుగ కావాలి, గూడుగ ఇవ్వాలి. సరే, ఏది ఏమైనా వాటర్ కావాలేమో, ఏది ఏమైనా ఇక్కడ మనం ఆలోచించాలి. నేను పనివాణ్ణి ఏం చేస్తున్నాను? బ్రతిమలాడుకుంటున్నాను. మనమైతే ఏమనేయాలి? ఇలాంటి బ్రతుకు కంటే ఇలాంటి బ్రతుక దేవాన్ని నాకు ఇచ్చింది. దేవుడు ఇచ్చిన స్థితిని అంగీకరిస్తూ దానికి తగినట్లుగా మేలుకరంగా బ్రతకడము చేస్తున్నాడు. భార్య సహించట్లేదు, ఎప్పుడు చేస్తాడా? ఊపిరి ఎప్పుడు ఆగిపోద్దా, ఇంకా ఊపిరి ఉందా అనే పరిస్థితులు ఆమె ఉంటే ఆమెను సహిస్తున్నాడు. ఆమె తన భార్యగా గుర్తిస్తున్నాడు, గౌరవిస్తున్నాడు, సన్మానిస్తున్నాడు. ఆమె పట్ల ఏ విధమైన వ్యతిరేకత లేకుండా ఉన్నాడు. కాబట్టి దేవుడు యోబును బాగు చేసిన తర్వాత ఆ భార్య ద్వారానే మరలా 7 కుమారులను 3 కుమార్తెను దేవుడికి. అలాగే ఉన్నాడు. పరిస్థితులు అన్ని వ్యతిరేకంగా ఉన్నా ఈయన మాత్రం ఎలా ఉన్నాడు? మేలుకరంగా ఉన్నాడు.
పనివాడు పిలిచినా రాకపోతే బ్రతిమిలాడుకునే వ్యక్తిగా ఉంది. ఆత్మీయత విజయం సాధించాడా లేదా? అందరినీ సంపాదించుకున్నాడు. అలాగే తనకున్న మహిమ కంటే రెండంతలు, తనకున్న ఘనత కంటే రెండంతలు, ఎటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళినా ఎంత గొప్పగా తిరిగి అతను నిలబడ్డా. దేన్ని ఆధారం చేసుకొని ఆ పరిస్థితుల్లో మేలుకరంగా ఉండేది ద్వారా భార్యతో ఎలా మాట్లాడాడు, స్నేహితులతో ఎలా మాట్లాడాడు, పని వాళ్ళతో ఎలా మాట్లాడాడు. ఆత్మీయత, ఆత్మ సంబంధమైన లక్షణాలు, ఇది దేవుని వాక్యంలో మనం చేస్తున్న విషయం. కాబట్టి మనము గ్రహించాలి రోజు మన పరిస్థితి ఏ విధంగా ఉంది. మన కీడు కలిగించేవారు శరీర సంబంధులు, మనం ఆత్మ సంబంధం. ఏది ఆత్మ, ఏది ఆత్మీయత, ఏది ఆత్మ యొక్క ఫలము, ఆత్మ లక్షణాలు, అవి విజయాన్ని సాధించే విషయాలు అనేది మనం గుర్తించాలి. వారు కీడు చేస్తుంటే నువ్వేం చేయాలి? వీలు. వారి మాటలు గాయపరుస్తుంటే నీ మాటలు నీ ఆదరణకు ప్రతిగా ఉండునుగాక అనే విషయాన్ని యోబు ఇక్కడ మాట్లాడి 21వ అధ్యాయములో 2వ వచనంలో, నా మాట మీరు జాగ్రత్తగా వినండి, నా మాట మీ ఆదరణ మాటకు ప్రతిగా. మీరు ఆదరణ పేరు మీద అపహాస్యం మొదలు పెట్టారు. నా మాటలు అలా ఉండవు. ఆదరించేవి ఉంటాయి, బలపరిచేవి ఉంటాయి, అనుకూలంగా ఉంటాయి, ఆరోగ్యకరంగా ఉంటాయి. మిమ్మల్ని స్నేహితులుగా దేవుడిని గూర్చి గాని దేవుని గూర్చి గాని దేవుడే చెప్పాను నన్ను గూర్చి, యోబు యోగ్యమైన మాటలు మాట్లాడాడు. అంత యోగ్యంగా మీరు మాట్లాడాలి, అది మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ మనం గ్రహించాలి, మన జీవితం వారు కీడు చేస్తున్నారు, మనం మేలు చేయాలి అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. అలాగే కీడును గెలవనివ్వని పోరాటం మనది. కీడును గెలవనివ్వని పోరాటం. ఆ కీడు చేసే వారిని సరిగ్గా హ్యాండిల్ చేస్తే ఆ కీడు చేసే దాన్ని తుంచి వేసిన వ్యక్తి అవుతావు. వారికి ఎవరికి హాని చేయలేరు. ఆ కీడును తగ్గించినా సరే నీ మృదువైన మాటల చేత, నీ యొక్క ఆరోగ్యకరమైన మాటల చేత వారి కీడును తగ్గించిన ఇతరులకు ఎక్కువ హాని వారు చేయలేరు. కానీ నీవు కూడా కీడును పెంచితే వారికి ఏం చేస్తుంటారు? బయటికి వెళ్ళి వారు చేసే గాయాలన్నీ మనమే చేసిన వాళ్ళము. ఎందుకంటే నీవు దాన్ని హ్యాండిల్ చేయగలిగితే, ఆ ముళ్ళును నువ్వు తుంచగలిగితే, ఆ ముళ్ళును దారిలో నుండి పక్కకు నువ్వు పంపగలిగితే, ఆ ముళ్ళుని గుచ్చుకోగానే నువ్వు ఆ బాధను భరించి దాన్ని చెత్తబుట్టలో వేసినట్లయితే ఇంకెవరు గుచ్చుకోకపోతే. అలా కూడా మనం ఆలోచించాలి. కీడుతో మనము మన పోరాటం, కీడును గెలవనివ్వని పోరాటం, కీడును జయించే పోరాటం మనది. కాబట్టి మేలు చేత కీడును జయించాలని ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించిన ప్రార్థన చేస్తుంది.